అది కూడా. సో ఇది మనం ఇలాంటి ఫ్యాక్టర్లు వచ్చినప్పుడు భారతదేశం కొంచెం ఎక్కువ ఆశపడక్కర్లేదు. మనం సర్వైవ్ అవి బయటకు వచ్చేస్తే చాలు. చాలు. కరెక్ట్. అది కోవిడ్ నుంచి సర్వైవ్ అవి బయటకు వస్తే చాలు అన్నట్టుగా అది విషయం. భారతదేశం అంత చిన్నగా ఏం పొజిషన్ లేదు, అంత మంచిగా లేదు. ఎందుకంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మన దేశం. డిఫెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైనా పాకిస్తాన్ చాలా పెద్ద ప్రాబ్లం. అది అన్ని విధాలుగా మనల్ని ప్రెషర్ తీసుకొస్తారు. సో ఇవన్నీ ఉండగా ఏదో జరుగుతుంది మిగతా దేశాలకి మంచిదని మనం ఆలోచించాలి. సో క్యాపిటల్ అన్న మాట ప్రస్తుతం ఎక్కువ క్యాపిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, స్పేస్ టెక్నాలజీకి వెళ్తారు. అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే పక్కన చైనా మీద కూడా విశేషమైన చెడ్డ రిపోర్ట్స్ మొన్న వచ్చింది. ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళ గ్రోత్ రేట్ పడిపోయింది, పాపులేషన్ పడిపోతుంది, హౌసింగ్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది. అది బయట ఎవరు రాయరు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. తర్వాత ఎక్కువ రెగ్యులేటరీ మెకానిజమ్స్ తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు బట్టి ఒక కమ్యూనిస్ట్ స్టేట్ లాగా ఫంక్షన్ అవుతున్నారు. అక్కడి నుంచి క్యాపిటల్ పారిపోయింది చైనా నుంచి. కానీ అది కనపడదు అప్పుడే. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, రోజుకి బయటకు వస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం కాన్షియస్గా ఉంటుంది. ఎక్కువ పెద్ద ప్లాన్ వేయటం అనవసరం. మనం మంచి సిచ్యువేషన్ ఉన్నది ప్రపంచంలో. అది కేర్ఫుల్గా ఎకనామిక్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే తప్పకుండా అందరూ కనపడేది సోలార్ ఎనర్జీ, దాంట్లో మీద మనం వెళ్ళిపోవాలి. ఎనర్జీ ఇలా డిపెండెన్స్ అవి ఉండకూడదు ఇతర దేశాల నుంచి. అది మాత్రం తప్పకుండా మనకి చాలా అవసరం. సార్, ఇప్పుడు మనం కుదుర్చుకున్నటువంటి యూరోపియన్ యూనియన్తో కావచ్చు, తర్వాత బ్రిటన్తో కావచ్చు, మనం కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, దీంతో మన అమెరికాపై మనకున్నటువంటి ఓవర్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయంటారు? కానీ దానికి ఇప్పుడు ట్రేడ్లో ఉన్న విషయం ఏంటంటే, ట్రేడ్ పెరిగే కొద్ది ఇద్దరికీ లాభం. ట్రేడ్ ఒక దేశానికే లాభం కాదు, ఈక్వల్ ఇద్దరికీ పెరిగితే ఇద్దరికీ లాభం. ఎందుకంటే ట్రేడ్లో ఉన్న ప్రిన్సిపల్ 200 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ అనేది డెవలప్ చేశారు. దాంట్లో ఉన్నది, నేను తక్కువ ఖరీదుకి తయారు చేసే వస్తువులు మీరు నా దగ్గర నుంచి కొనాలి, మీరు తక్కువ ధరలు కొనేది నేను తీసుకుంటాను, అంటే ఇద్దరికీ లాభం. సో యూరోప్ మనం పంపించే వస్తువులు ఆ అమెరికా కూడా కొంత వెళ్తాయి, కొంత వెళ్ళాం. సో యూరోప్ మనకి ట్రేడ్ పెరిగితే వాళ్ళ నుంచి ఏమున్నాయి కొనుక్కునేది మనం కొనుక్కొని మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకి బెనిఫిట్, యూరోప్కి బెనిఫిట్. మనం ఎప్పుడైతే బెనిఫిట్ అవుతామో, మన స్థితి పెరుగుతుందో, మన అమెరికాతో కూడా ట్రేడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మన దగ్గర క్యాష్ ఉంటుంది, కొనుక్కుంటుంది. ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ, అందరికీ లాభం ట్రేడ్. అది మెయిన్ థియరీ, మెయిన్ ఫౌండేషన్ ట్రేడ్. అందరికీ మంచిది వ్యాపారం. ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్, రక్షణ రంగం, వీటిల్లో భారత్ సహాయం అమెరికాకు చాలా అవసరం. అలాంటప్పుడు అమెరికా మనపైన టారిఫ్స్ పేరుతో ఇలాంటి ఒత్తిడి తేవడం వల్ల అమెరికాకు నష్టం కాదంటారా సార్? అలాగ అనుకోవట్లేదు కదా. డొనాల్డ్ ట్రంప్ మహా నాటోనే లెక్క పెట్టలేదు కదా. వాళ్ళతో కన్సల్టేషన్ లేదు, వాళ్ళని బెదిరిస్తున్నారు యూరోప్తో. సో మన మీద ఏముంటుంది? మన వీక్నెస్ ఏంటి? మన సంవత్సరానికి 3 లక్షల వీసాలు కావాలి అంతే, లేకపోతే మనకి అమెరికాకి ఏం సంబంధం లేదు. అంటే ఏం సంబంధం, ఎవరికి కావాలి? మనకి మన వాళ్ళంతా కొంచెం అలవాటు పడ్డారు, అక్కడికి వెళ్ళిపోతే మంచిది. సో ఆ 3 లక్షల వీసాలు కావాలి అంతే. 3 లక్షల వీసాలు ఇస్తే 1 కోటి మందికి బెనిఫిట్, ఏదో ఉద్యోగాలకి ఇది అది లేదు. సో అమెరికాకి మనకు ఉన్న సంబంధం మెయిన్ థింగ్ అది. సరే, టెక్నాలజీతో కూడా మనకి సంబంధం ఉన్నది. అక్కడ ఉన్న టెక్నాలజీ సెక్టర్కి మనం స్టాఫ్ చేయటం మనకి ఎక్కువ ఉంటుంది. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఒక 20 లక్షల మంది పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది 50 లక్షలు చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఇలాంటివి మనం కొత్త నోవెల్ ఐడియాస్తో మనం చేసుకుంటున్నాం. తర్వాత జపాన్కి, యూరోప్ కూడా మనం మ్యాన్ పవర్ సప్లై చేయాలని ప్రయత్నం ఉన్నది. సరిగ్గా ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ డిమాండ్ ఉన్నది భారతీయులకి. నాన్ కాంట్రవర్షియల్ అని వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ మతాలు తగ్గులు పెడతాను. అందువల్ల అది మనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను కామర్స్ మినిస్టర్ ఏమన్నాడు, జపనీస్ నేర్చుకుంటే లక్షల ఉద్యోగాలు ఉన్నాయి జపాన్. మరి జపనీస్ ఎవరు నేర్పుతున్నారు? ఇక్కడ
మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లాంగ్వేజ్ సెంటర్స్ ఏమున్నాయి, జపనీస్కి, లేకపోతే జర్మన్కి, లేకపోతే ఫ్రెంచ్, విశేషమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ మైండ్ సెట్ ఇంకా భారతదేశం పోలేదు. సో అది పోతే ఆటోమేటిక్గా ఇవాళ తెలంగాణ, హైదరాబాద్లో ఓ 50,000 మందికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పేస్తే 6 నెలల్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది బెటరా, ఏదో ఈ ఫేక్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి పనిలేని చోట కూర్చోబెడతాం బెటరా? సార్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అమెరికాతో త్వరగా మనం ఏదో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం ముఖ్యం అంటారా, లేదు అని అంటే మన దేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాస్త టైం తీసుకొని అయినా కరెక్ట్ డెసిషన్ తీసుకొని చర్చలు జరపడం ముఖ్యం అంటారా? ఆల్రెడీ వాళ్ళు అదే అన్నారు కదా, అంతా రెడీగా ఉన్నాయి, పక్క దేశాలకు ఏమొస్తారో చూడాలా, అది దేశ ప్రయోజనాలే కదా. సో అందువల్ల భారతదేశం క్లియర్గా చెప్పింది, ఇది మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండాలి, అన్నీ సరిగ్గా చేసి టేస్టీగా నెగోషియేట్ చేసి ఎప్పుడూ ఉండవు, స్లోగా నెగోషియేట్ చేసి ఉంటాయి. సో పక్క దేశాలకు ఇంకా రాలేదు కదా, వాళ్ళ దేశాలకు వచ్చేసి వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెడితే మనం పెట్టాలి. సో ఇదేం తప్పేం జరగట్లేదు, నార్మల్గా జరుగుతూ ఉన్నది వ్యాపారం. భారతదేశం అమెరికా వ్యాపారం తగ్గలేదు, భారతదేశం వ్యాపారం పెరిగింది. వాళ్ళ నుంచి ఆయిల్ కొంటున్నాం, విశేషంగా ఆయిల్, గ్యాస్ కొంటున్నాం, సరిపోతున్నాయి. వాళ్ళ నుంచి మన దగ్గర నుంచి తీసుకునే ఎక్స్పోర్ట్స్ తీసుకుంటున్నారు. సో భారతదేశానికి ఇరాన్ వల్ల అక్కడి నుంచి కొనే అవసరం వచ్చింది, కొంటాం. కరెక్ట్.